దుష్టచతుష్టయం. మోదీ, అమిత్ షా, ఆదానీ, అంబానీ చెరపట్టారు. అప్పుల కుప్పగా మార్చి అనుయులకు పంపకం. దేశానికి 183 లక్షల కోట్ల అప్పు. పరివారాన్ని కాపాడుకునే పనిలోనే మోడీ. ఈడీ కార్యాలయం ముందు ధర్నాలో సీఎం. బీఆర్ఎస్ ఉచ్చులో పడద్దని రైతులకు సూచన. ఆదాబ్లో వచ్చిన ప్రధాన వార్త ఒకసారి చూస్తే, అన్ఫిట్గా మారిన పంచాయతీరాజ్ అధికారులు. పంచాయతీరాజ్ శాఖకే కలంకం తెస్తున్న అవినీతి అధికారులు. అక్రమార్కులకు అండగా అధికారులు. 111 జీవో ఉల్లంఘనపై చర్యలు శూన్యం. ఆదాబ్లో అక్రమ కట్టడాలపై వరుస కథనాలు. ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించి బహుళ అంతస్తుల నిర్మాణం. రాజకీయ డబ్బు పలుకుబడితో అక్రమ నిర్మాణాలు. నోటీసులతో భయపెట్టించి డబ్బులు దండుకుంటున్న అధికారులు. హైడ్రా అయినా చర్యలు చేపడుతుందా లేదా అని చెప్పి ఈరోజు ఆదాబ్లో ఒక ఇన్వెస్టిగేషన్ స్టోరీ మనం వేయటం జరిగింది. అసలు 111 జీవో ప్రకారం అక్కడ బహుళ అంతస్తులకు కానీ లేకపోతే ఇలాంటి కడ్డాలు కానీ లేవు అని చెప్పి 111 జీవోలో చాలా స్పష్టంగా మెన్షన్ చేసి ఉన్నప్పటికీ కూడా 111 జీవోని అసలు పట్టించుకోకుండా దాని విరుద్ధానికి 1 కాదు 2 కాదు కొన్ని వందల అక్రమ కడ్డాలు మనం చూస్తున్నాం. ఈ అక్రమ కడ్డాల గురించి ఆదాబ్ హైదరాబాద్ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఈ అక్రమ కడ్డాలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి రోజు మీరు చూస్తున్నారు, వరుస కథనాలు మేము ప్రచురిస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఎందుకంటే 111 జీవోలో ఒక అసమర్థ అధికారి, అసమర్థ నాయకుడి వల్ల తీవ్ర అన్యాయం జరుగుతుంది. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని 111 జీవో తీసుకోవడం జరిగింది. కానీ రంగారెడ్డి జిల్లాలోని పంచాయతీరాజ్ అధికారుల నిర్లక్ష్యం వల్ల 111 జీవోకు తూటు పొడుస్తున్నారు. వారి స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఉత్తర్వులను సైతం బేఖాతరు చేస్తున్నారు. కొందరు అవినీతి అధికారులు మొయినాబాద్ మండలంలో 111 జీవోకు వేరుస్తున్న బహుళ నిర్మాణాలు. ఒకసారి ఈ జూమ్ చేయి. మొయినాబాద్ మండల పరిధిలోని ఎన్కేపల్లి, హిమాయత్ నగర్, చిల్కూరు, మొయినాబాద్ గ్రామాల రెవెన్యూ పరిధిలో అక్రమ కడ్డాలు. ఇది చూడండి, ఈ బిల్డింగ్ చూడు ఒకసారి ఎంత ఉందో. అంటే 111 జీవోలో ఇంత పెద్ద ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకుంటా ఇంత చేస్తున్నా అక్కడున్న రెవెన్యూ అధికారులు కానీ లేకపోతే ఇదిగో మీకు ఇంకొన్ని కడ్డాలు చూపించే ప్రయత్నం చేస్తున్నాం మేము. ఇది చూడండి, ఇదిగో ఇది చూడండి, 1 2 3 4 ఫ్లోర్లు. ఇది కూడా 1 2 3 4. ఇది చూడండి, పెద్ద బిల్డింగే వేశారు. సో 111 జీవో ఉన్న ప్రాంతంలోనే ఇంత భారీ అక్రమ కట్టాలు జరుగుతున్నాయి అంటే అక్కడ ఎంపీఓ వెంకటేశ్వర రెడ్డి పొలిటికల్ లీడర్లతో మంచి సంబంధాలు కలిగి ఉండి బాగా మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నారు ఇద్దరు. నీకెంత నాకెంత అనే పరిస్థితి అక్కడ కనపడుతుంది మనం. ఎందుకంటే ఇంత భారీ అక్రమ కడ్డాలు ఇన్ని కడ్డాలు జరుగుతుంటే 2 కాదు, మీకు మేము దాదాపుగా ఇక్కడ చూడండి 4. ఇది చూడండి ఫెన్సింగ్ వేసి అయితే విల్లాలు కడుతున్నారు. ఇక్కడ విల్లాలు కడుతున్న పరిస్థితి కూడా చూపిస్తుంది. అసలు ఈ విల్లాలు చూడండి చాలా బాగున్నాయి మంచిగా. ఈ బిల్డింగ్లు 4 1 2 3 4 5 6 7 8 దాదాపు మీకంటే మాకు పేపర్లో ప్లేస్ సరిపోలేదు. మా చిన్న దీంట్లోనే మీకు 8 కడ్డాలు చూపించాము. అక్కడికి పోతే ప్రభుత్వ అధికారులు కానీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మీరు ఒక్కసారి ఆ 111 జీవో అమల్లో ఉన్న ప్రాంతానికి వెళ్ళి ఒకసారి చూస్తే నాకు తెలిసి మీరే షాక్ అవుతారు కావచ్చు. ఎందుకంటే మనం చూపించింది 8 కానీ అక్కడ 80 ఉన్నాయా 800 ఉన్నాయా 8000 ఉన్నాయా అనేది వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది. అయితే ఇక్కడ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో 111 జీవో అమల్లో ఉన్నప్పటికీ అనతి కాలంలో వెలిసిన వందల కొద్ది ఫామ్ హౌస్లు, బహుళ అంతస్తుల నిర్మాణాలు, అధికారుల బాధ్యత రాహిత్యానికి అక్కడ తర్వాత మనం ఆడుకున్నాం. సురవి హెవెన్కు ఎంపీఓ సెక్రటరీ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారంట. అంతేకాకుండా ఎంపీఓ వెంకటేశ్వర రెడ్డి పొలిటికల్ లీడర్లతో దోస్తీ కడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇకనైనా సురవి హెవెన్ వెంచర్ అక్రమ కడ్డాలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని అవినీతికి పాల్పడి విధుల నిర్లక్ష్యం వహించిన ఎంపీఓ వెంకటేశ్వర రెడ్డి, మొయినాబాద్ కార్యదర్శి సుదర్శన్, సొరంగల్ కార్యదర్శి సుహాసిని, చిలుకూరు కార్యదర్శి వెంకటేశ్వర పైన వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఆకులు నాకేవాడికి మూతులు నాకేవాడు వచ్చాడు అన్నట్టు కొందరు అధికారులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టే వారిపైన చర్యలు తీసుకోవడం లేదు. హైదరాబాదుకు వరదలు రాకుండా 100 ఏళ్ల క్రితం మూసీ నదిపై ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అని 2 రిజర్వాయర్లు ఏర్పాటు చేశారు.
ఈ జంట జలాశయాలు అప్పట్లో సుమారు 10 లక్షల జనాభాకి మంచినీళ్ళు అందించేవి. ప్రస్తుతం 2 లక్షల మందికి నీళ్లు సప్లై చేస్తున్నారు. నగరం నానాటికి విస్తరిస్తున్న క్రమంలో ఈ రిజర్వాయర్లకు ప్రమాదం ఏర్పడింది. వీటి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరించింది. పెద్ద పెద్ద నిర్మాణాలు వెలిశాయి. వీటి వల్ల క్యాచ్మెంట్ ఏరియా డేంజర్లో పడింది. సహజసిద్ధంగా రిజర్వాయర్లకు వచ్చే నీటికి అడ్డుపడింది. ఫీడర్ ఛానల్స్ మూసుకుపోయాయి. నిర్మాణాలకు అనుమతులు ఆపినట్లయితే జంట శైలాలు కనుమరుగైపోతాయని ఆందోళన చెందుతున్నారు. ఆదాబ్ హైదరాబాద్ పత్రికలో 111 జీవో ఉల్లంఘనపై వరుస కథనాలు ప్రచురిస్తూనే ఉన్నాం. పంచాయతీరాజ్ అధికారులతో ఎలాంటి మార్పు రాకపోవటం శోచనీయంగా చెప్పాలి. పైగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్న నిర్మాణదారులతో కొందరు అధికారులు ఒప్పందాలు కుదుర్చుకొని అక్రమ నిర్మాణాలు అనుమతులు ఇవ్వటం నామమాత్రంగానే కనిపిస్తుంది. హైడ్రా కమిషనర్ గురించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఎక్కడ చూసినా అంటే చెరువులు ఆక్రమించిన, కుంటలు ఆక్రమించిన, బఫర్ జోన్లు ఆక్రమించిన గట్టిగా చర్యలు తీసుకుంటున్న హైడ్రా రంగనాథ్ గారు మరి ఈ 111 జీవోలో ఉన్న ప్రాంతాల్లో అక్రమంగా ఇన్ని వేల వందల కడ్డాలు వెలుస్తున్నా మరి అటు ఎప్పుడు వెళ్తారో తెలియదు మనకైతే ప్రస్తుతానికి. చూడాలి. కానీ ఇంత ఆక్రమించి ఇంత విల్లాలు కడుతున్న అక్రమదారులారా ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరేం చేస్తున్నారు తెలుసా? మీ స్వార్థం కోసం, కేవలం మీ స్వార్థం కోసం మీరు హైదరాబాద్ ప్రజలందరినీ రిస్క్లో పెడుతున్నారు. ఒకప్పుడు దాదాపు 10 లక్షల మందికి తాగునీరు అందించే ఈ జంట జలాశయాలు ఇప్పుడు 2 లక్షల మందికే తాగునీరు అందించే పరిస్థితి వస్తుందంట. దీనికి కారణం ఏంటి? జలాశయాలకి కొంచెం క్యాచ్మెంట్ ఏరియా ఉండాలి, చుట్టుపక్కల కొంత ఏరియా ఉండాలి, ఖాళీ స్థలం ఉండాలి. అవన్నీ మీరు ఆక్రమించేసి అక్కడ మీరు విల్లాలు బిల్డింగ్లు కట్టేసి ఆ జలాశయాలకు నీరు వచ్చే ప్రాంతాన్ని మీరు ఆక్రమించేస్తే ఎక్కడి నుంచి నీరు వస్తుంది? రేపు మీరు తాగాల్సింది ఇల్లు కాదు, బిల్డింగ్లు కాదు, రేపు మీరు తాగాల్సింది కూడా మంచినీళ్ళే. ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు అప్పుడు మంచినీళ్ళు? మీకు తాగడానికైనా కావాలి కదా. కనీసం మినిమం కామన్ సెన్స్ బుద్ధి ఉండాలి కదా మీకు కట్టే వాళ్ళకి. మరి ఇంత బుద్ధి లేకుండా అరే మీరు ప్రకృతిని నాశనం చేస్తున్నారు, ప్రకృతి సహజ వనరులను నాశనం చేస్తున్నారు, కొంతమంది అధికారులను భ్రష్టు పట్టిస్తున్నారు, వ్యవస్థలు నాశనం చేస్తున్నారు, ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపీపీఓలు అందరితో మీరు లాలూచి పడుతున్నారు. మీదొక్క దరిద్రమైన దిక్కుమాలిన నీచమైన చర్యల వల్ల మీరు ఎన్ని వ్యవస్థల్ని నాశనం చేస్తున్నారు, ఎంతమంది జీవితాలతో ఆడుకుంటున్నారో తెలుసా? ఇప్పుడున్న లెక్కల ప్రకారం హైదరాబాద్ జనాభా సుమారుగా 1 కోటి పైన అని చెప్తారు. మీరు ఈ జలాశయాలను ఆక్రమించుకుంటూ వెళ్తుంటే ఒక పక్కనేమో గత ముఖ్యమంత్రి కానీ ఈ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా సరే పాలకులేమో హైదరాబాద్ని డెవలప్ చేయాలి, హైదరాబాద్ని విశ్వనగరం చేయాలి, హైదరాబాద్ని ప్రపంచవ్యాప్తం చేయాలి, ఫ్యూచర్ సిటీ చేయాలని కలలుగంటున్నారు. మీరేమో ఇక్కడ ఇట్లాంటి అక్రమ కట్టాలు కట్టుకుంటూ వెళ్ళండి. నీళ్లు లేక మన పరిస్థితి ఎలా ఉంటుందంటే పోను కంపెనీలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అసలు హైదరాబాద్లో ఇన్ని కంపెనీస్, ఇన్ని సాఫ్ట్వేర్ సంస్థలు ఎందుకు పెట్టారు తెలుసా మీకు? ఇక్కడ భూకంపాలు రావు, ఇక్కడ సహజసిద్ధంగా వాటర్ దొరుకుతాయి, ఇక్కడ వరదలు రావు, హైదరాబాద్కి వరద ముప్పు లేదు, హైదరాబాద్లో భూకంపాలు రావు, హైదరాబాద్కి సునామీలు రావు, హైదరాబాద్లో వాటర్ ప్రాబ్లం లేదు. ఇలాంటివన్నీ భౌగోళిక కారణాల దృష్ట్యా ఇవన్నీ వాళ్ళు లెక్కలేసుకొని హైదరాబాద్లో గూగుల్ కానీ లేకపోతే యాపిల్ కానీ లేకపోతే ఇన్ఫోసిస్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేస్తానికి, హైదరాబాద్లో ఆఫీసులు పెడతానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ మీరు మీ స్వార్థం కోసం, మీకు ఈ విషయం తెలుసో లేదో, ఇలా మీ స్వార్థం కోసం మీరు ఇలా చేసుకుంటూ వెళ్తే నష్టపోయేది మీరే. రేపు నష్టపోయేది మీరే. నీళ్లు లేక లేకపోతే వరదలు వస్తూ మన ఇమేజ్ డ్యామేజ్ అవుతూ ఉంటే ఇక్కడ కొత్త కంపెనీలు రాకపోతే కొత్త కంపెనీలు వస్తేనే కదా జనాలు వచ్చేది రకరకాల రాష్ట్రాల నుంచి. అవి రాకపోతే, జనం రాకపోతే, అభివృద్ధి ఆగిపోతే అడుక్కు తినాల్సి వచ్చేది మీరే చివరికి. మీరు చేసే ఎదవ పనుల వల్ల జనాలు నీళ్లు లేక తాగటానికి అల్లాడిపోతున్న పరిస్థితి మనకు కనపడుతుంది హైదరాబాద్లో. ఇవాళ రేపు చూస్తే ఎస్ఆర్ నగర్, అమీర్పేట ప్రాంతాలు, సిటీ సెంటర్ ప్రాంతాలు, ఇలాంటి ప్రాంతాల్లో కూడా మనకి నీళ్లు ఉండవు. ఏది విపరీతమైన వర్షాలు పడుతున్నా, వరదలున్నా అక్కడ మంచినీళ్ళు ఉండవు, ట్యాంకర్లు తెప్పించుకోవాల్సిందే. చాలా ప్రాంతాలు హైదరాబాద్లో, చాలా ప్రాంతాల్లో విపరీతమైన వర్షాలు పడుతున్నా కూడా అక్కడ ట్యాంకర్లే దిక్కు. గ్రౌండ్ వాటర్ లేదు. గ్రౌండ్ వాటర్ని మీరే పొల్యూట్ చేస్తున్నారు. వరదలు వస్తానికి మీరే కారణం. 10 లక్షల మందికి నీరు అందించే జలాశయాలు ఇప్పుడు 2 లక్షల మందికి నీరు అందించే పరిస్థితులు ఉన్నాయంటే మీరు కడుపుకు అన్నం తింటున్నారా లేకపోతే గడ్డి తింటున్నారా అనడానికి ఎటువంటి సందేహం లేదు నిజంగా. ఎందుకంటే మీ అవినీతి మత్తులో
ప్రభుత్వ అధికారులు కానీ ఇప్పుడు ఇంత బడా కన్స్ట్రక్షన్స్ చేస్తున్న వాళ్ళు కానీ మీరు చేస్తున్న అవినీతికి కానీ మీ అవినీతి మత్తుకు కానీ మీ డబ్బు దాహానికి కానీ హైదరాబాద్ మొత్తాన్ని హైదరాబాద్లో ఉండే ప్రజల మొత్తాన్ని కూడా మీరు రిస్క్లో పెడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. నిజంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కానీ లేకపోతే ప్రభుత్వ అధికారులు కానీ దీనిపైన, ఎందుకంటే మేము రోజు వరుస కథనాలు ప్రచురిస్తున్నాం ఆదాబ్ హైదరాబాద్లో మేము ఆ సర్వే నెంబర్లు, అక్కడున్న ఎఫ్ఐఆర్ కాపీ నెంబర్లు, వాళ్ళకి ఏమైనా నోటీస్ వచ్చింటే ఆ నోటీస్ నెంబర్లు అన్నిటితో మేము సాక్ష్యాలతో సహా మేము ముందుంచుతున్నాం. డియర్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, లేకపోతే ఆయన ఇప్పుడు దీనిపైన చర్యలు తీసుకోవాలంటే రంగనాథే రావాలా? చర్యలు తీసుకోవడానికి అక్కడ ఎవరు లేడా? ఇప్పుడు ఈ 111 జీవో ఈ ప్రాంతంలో ఇప్పుడు ఈయన మన ఉన్నాడు మన ఏపీఓ వెంకటేశ్వర రెడ్డి ఉన్నాడు. ఏం దలుచుకుంటే వీటిని డెమాలిష్ చేయలేడా? ప్రతిదానికి రంగనాథే రావాలా? లేకపోతే ప్రభుత్వమే పట్టించుకోవాలా? ప్రభుత్వ అధికారి ఉన్నాడు కదా, ఆ ప్రభుత్వ అధికారి మత్తులో తూగుతూ ఉన్నాడు. బాగా ఆయనకి రావాల్సినవి వస్తున్నాయి, కడుపు నిండా డబ్బులు తింటున్నాడు ఆయన. ఇంకా ప్రభుత్వం ప్రజలు ఏమైపోతే ఏంటి, మంచినీళ్ళు లేకపోతే ఏమైపోతే ఏంటి, హైదరాబాద్ ఏమైపోతే వాళ్ళకేంటి? వాళ్ళు బాగుంటున్నారు, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, వాళ్ళ పిల్లలు బాగుంటున్నారు. మీలాంటి సిగ్గులేని కొంతమంది అధికారుల వల్ల, మీలాంటి పనికి మాలిన నీచమైన చర్యలకు పాల్పడుతున్న కొంతమంది అవినీతి అధికారుల వల్ల వ్యవస్థలు మొత్తం భ్రష్టు పట్టిపోతున్న పరిస్థితి మీకు కనపడుతుంది. ఆలోచించండి. మీరు చేసే అక్రమ గడ్డాల వల్ల, మీరు చేసే వీటి వల్ల మొత్తం హైదరాబాద్ వ్యవస్థే కనుమరుగయ్యే పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు. ఇది హైడ్రా కమిషన్ అంటే మిగతా వాళ్ళు పట్టించుకోవట్లేదు, మిగతా వాళ్ళు మత్తులో తూగిపోయి ఉన్నారు కాబట్టి మేము పదే ఇవన్నీ రంగనాథ్ గారిని అడగాల్సి వస్తుంది. ఆయనైనా కనీసం పట్టించుకొని చెరువులు మీరు కాపాడే పనిలో ఉన్నారు, కరెక్టే, కాదంటలేదు. చెరువులు మీరు కాపాడండి కూడా. అయితే ఈ చెరువులతో పాటు కొంచెం ప్రాజెక్టులు కూడా చూడండి. మనకి హైదరాబాద్లో 2 మంచి ప్రాజెక్టులు ఉన్నాయి, జంట జలాశయాలుగా చెప్తా ఉంటారు. వాటి సంగతి కూడా కొంచెం చూడండి. వాటిని కూడా నాకు తెలిసి మీరు అంటే రంగనాథ్ లాంటి వాళ్ళు ఇంకెవరో ఒక సిన్సియర్ డెడికేషన్ ఉన్న ఆఫీసర్ రాకపోతే మరో 10 ఏళ్లలో మనం ఈ జంట జలాశయాల మీద కూడా మన వాళ్ళు అపార్ట్మెంట్లు విల్లులు కట్టే పరిస్థితి మనం ఖచ్చితంగా చూస్తాం. అందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఇప్పుడు 2 లక్షల మందికి అందిస్తున్నారు. ఇంకో సంవత్సరం తర్వాత, ఇంకో 2 సంవత్సరాల తర్వాత, ఒకప్పుడు మన చిన్నప్పుడు ఇక్కడ జంట జలాశయాలు ఉండేవి, ఇక్కడ హిమాయత్ సాగర్ ఉండేది, ఇక్కడ ఇది ఉండేది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి మీరు తీసుకొస్తారు. ఎందుకంటే మీరు అంతటి సమర్థులు.